వీరరాఘవరెడ్డి సైకో అయిపోయాడు. రంగరాజన్ ఒక అర్చకుడి మీద, ఈయన ఎవరు రంగరాజన్ అంటే ఆయనే అర్చకుడు. ఇతను కూడా భక్తుడే కదా. రామరాజ్యం అనేది ఒక సంఘాన్ని స్థాపించి ఇతను చాలా జ్ఞానవంతుడే. అంటే జ్ఞానవంతుడు ఇన్ ద సెన్స్ ఏంటంటే అతనికి బుక్ నాలెడ్జ్ ఉంది, చాలా మంచి శ్లోకాలు కావచ్చు, తర్వాత నాలెడ్జ్ అనేది బుక్ నాలెడ్జ్, దాన్ని ఏమంటారు ఈ స్క్రిప్చర్, హిందూ స్క్రిప్చర్ నాలెడ్జ్ అనేది చాలా గొప్పగానే ఉంది. కానీ ఇతనికి ఇప్పుడు ఇక్కడ సైకో అయిపోయాడు, రైట్. ఇక్కడ లేడీ అఘోరి ఉన్నది. లేడీ అఘోరి ఏం చేసిందంటే సామాన్య జనం మీద, భక్తుల మీదనే, గుడి దగ్గర సామాన్య జనం మీద దాడి చేసింది. ఈ లేడీ అఘోరి కూడా, ఈమె అఘోరి, ఈమె అఘోరి, ఈమె వీళ్ళు కూడా భక్తులే. ఇక్కడ దాడి జరిగినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నుంచి, పోలీసు పెద్దల నుంచి, అధికార విపక్ష సభ్యుల నుంచి, మాలాంటి అనేకమైనటువంటి టీవీ ఛానల్స్ నుంచి, యూట్యూబ్ ఛానల్స్ నుంచి, తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి కూడా రంగరాజన్ గారికి చాలా గొప్ప స్థాయిలో మద్దతు వచ్చింది. చాలామంది మాట్లాడారు. కానీ ఈ లేడీ అఘోరి ఇక్కడ దాడి చేసింది వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తో, వేరే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే కాదు. ఈ వీరరాఘవరెడ్డి అనేటనే, ఈయన కూడా భక్తుడే. ఈయన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఉన్మాది. ఇతను ప్రస్తుతానికి ఉన్మాదినే. ఇతన్నేమో ఇక్కడ సైకో అన్నారు. ఇతని మీద వీడియోలు చేసిర్రు బజరంగ్ దళ్, తర్వాత విశ్వ హిందూ పరిషత్ లాంటి ఈ దాడిని ఖండించి ఇతన్ని తీవ్రంగా కూడా విమర్శిస్తూ ఉన్నారు చాలా యూట్యూబ్ ఛానల్స్. కానీ ఇక్కడ లేడీ అఘోరి ఒక్క మంత్రము రాదు. ఆ ముద్రలు ఏ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదో నాకు తెలియదు. ఆ హస్తముద్రలు పూజలు చేస్తా అని చెప్పని వస్తుంది కదా, అది తంత్రము. నేను కూడా చూసిన ఆ తంత్రం ఏంటిది అనే తంత్రానికి సంబంధించినటువంటి హస్తముద్రలు ఏ యూట్యూబ్ ఛానల్ చూసిందో మరి మొత్తానికైతే నేర్చుకొని, ఒక్క మంత్రం రాదు, ఒక్కటి జనానికి పనికొచ్చేటటువంటి మాట కావచ్చు, కొంచెం ఒక జ్ఞానంతో కూడుకున్నటువంటి మాట కావచ్చు, ఏది కూడా మాట్లాడదు. బట్ తల్వారు పట్టుకొని, లేకపోతే ఒక మంచి కర్ర పట్టుకొని ఇష్టం వచ్చినట్టు జనం మీద, అందున గుడికి వచ్చేటటువంటి భక్తుల మీద దాడి చేస్తే, ఇంతవరకు ఈ వ్యక్తి గురించి ఎవ్వరు కూడా తప్పుగా మాట్లాడింది ఇన్ ద సెన్స్ ఎవ్వరు కూడా ఏమైనా అరెస్ట్ చేయాలి, ఈ విధంగా ప్రవర్తించడం తప్పు, ఇది అఘోరుల యొక్క స్వభావం కాదు అని ఎవరన్నా చెప్పిండ్రా? చెప్పలే. ఎందుకంటే ఇక్కడ ఈయన అర్చకుడు కాబట్టి, ఈ భక్తులు అనామకులు కాబట్టి. ఇతని మీద ఎందుకు, ఈ రంగరాజన్ గారి మీద ఎందుకు స్పందించారంటే ఈయన అర్చకుడు. అందున చిలుకూరు బాలాజీ అనేది చాలా ఫేమస్ టెంపుల్కి సంబంధించినటువంటి ఒక గుడికి ప్రధాన అర్చకుడు కాబట్టి, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఇక్కడ ఈయనకు చాలా స్పందన వచ్చింది, చాలా మద్దతు వచ్చింది. ఆయన మీద జరిగినటువంటి దాడికి ఆ మద్దతు రావాల్సింది. ఓకే, దాని గురించి మేమే ఖండించినాము, మేము కూడా దాన్ని తప్పు అని చెప్పినాము, డెఫినెట్గా రావాల్సింది. కానీ ఇక్కడ వీళ్ళకు కూడా రావాలి కదా, భక్తులకు, సామాన్య భక్తులకు. వీళ్ళందరూ కూడా దేవుని నమ్ముకొని, వీళ్ళందరూ కూడా అరే ఎక్కడెక్కడి నుంచో, ఇప్పుడు మొన్న ఎక్కడికి కొమరెల్లి దేవస్థానం లోపల చాలా తీవ్రమైనటువంటి గొడవ జరిగింది, ఈ లేడీ అఘోరి సృష్టించినటువంటి గొడవ. ఈవిడ నగ్నంగా అక్కడ వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఉన్నటువంటి ఒక ఆలయం లోపల, కొమరవెల్లి మల్లన్న దేవాలయం లోపల నగ్నంగా వెళ్ళి నాకు ఈ సింహద్వారం నుంచి భగవంతుని దర్శనం కావాలి ఫ్రీగా అన్నట్టుగా ప్రవర్తించి అక్కడ అడ్డుకున్న వాళ్ళను విపరీతంగా తన కర్రతోటి, కత్తితోటి దాడులు చేసి చాలా దారుణంగా ప్రవర్తించింది. అక్కడ చాలామంది భక్తులు ఈ కత్తి రాసుకొని పోయి, ఆ తర్వాత కర్రలకు వాటికి వీటికి పూర్తిగా దెబ్బలు తగిలి ఆ పెనుగులాట లోపల చాలా గాయాలైపోయినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈమె ఇక్కడని కాదు, మొన్న వరంగల్ పోయింది. ఇదే లేడీ అఘోరి వరంగల్ పోయింది. వరంగల్లో కూడా ఒక పెద్ద మనిషి, ఇప్పుడు ఈయన రంగరాజన్ గారు కూడా ఒక 60-65 సంవత్సరాల వయసు ఉంటుంది, పాపం పెద్ద ఆయన మర్యాద ఇవ్వలేదని చెప్పి నేనే మాట్లాడినా. వరంగల్లో కూడా ఈమె ఏం చేసిందంటే, ఒక 50 సంవత్సరాలు ఉంటాయి ఆ మనిషికి. 50 సంవత్సరాలు ఉన్నటువంటి మనిషి మీద కర్రతోటి దాడి చేయబోయింది ఆమె. ఆయన మంచి చెప్తాండి, ఆయన ఏం కూడా
తప్పుగా మాట్లాడలేదు. ఎందుకమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు, కుంభమేళకి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడితే ఎంత బూతులు మాట్లాడిందంటే ఇక నా నోటితోటి నేను చెప్పలేను. మామూలు దారుణమైనటువంటి భాష, సెన్సార్. అసలు అది ఎటువంటి ఏ భక్తుడు ఏ అఘోరి కూడా అసలు అఘోరులు అట్లా మాట్లాడతారా? కామన్ పీపుల్ కూడా మాట్లాడరు. చిచ్చి చిచ్చి, అది బూతులు కాదు, అది దారుణం, అది అమంగళం అప్రతిహతమును కాగా అనుకున్నా నేనైతే. 2 చెవులకి వెళ్ళి రక్తం గారింది ఆ బూతులు ఇంటి. ఆ కళనే కాదు, చాలా కళలు ఉన్నాయి, రీల్స్ చేస్తుంది మన అఘోరి. అవి ఏమన్నా చేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఈ లెక్కలన్నీ ఎవరికి చెడ్డ పేరు వేస్తాయండి? ఎవరి నవ్వటల ముంగట బోర్ల పడ్డట కాదా? ఇట్లాంటి వాళ్ళని అడ్డుకోకపోతే, ఇట్లాంటి వాళ్ళని కావచ్చు అడ్డుకోకపోతే నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టే. కాబట్టి దీని గురించి ఇప్పటికైనా, ఇప్పుడు రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి, దాని మీద వచ్చినటువంటి స్పందన, ఆ స్పందించినటువంటి అనేక మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అనేక మంది దాంట్లో ఉన్నటువంటి ఆ ధార్మికవేత్తలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ నడిపించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా చేసేటటువంటి ఒక సూచన ఏమిటంటే, ఈ అఘోరి ఈవిడకు మంత్రము రాదు, తంత్రము రాదు, కేవలం ఇది ఒక యాక్షను. ఈమె మాట్లాడేటటువంటి బూతుల వల్ల, ఈవిడ చేసేటటువంటి చేష్టల వల్ల కేవలం హిందూ ధర్మానికి మాత్రమే ఇక్కడ చెడ్డ పేరు వస్తుంది. అండ్ ఈమె చుట్టూ ఉన్నటువంటి జనానికి, అందున భక్తులకు చాలా తీవ్రమైనటువంటి ప్రమాదము ఏర్పడుతున్నది కూడా. కాబట్టి దాన్ని నివారించడానికి ఈ నవ్వెటూల ముంగట బోర్ల పడకుండా కాస్త ధర్మాన్ని రక్షించుకోవడానికి ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎరాడికేట్ చేయాలి ఖచ్చితంగా. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఈ వీరరాఘవరెడ్డి వెబ్సైట్లో రిక్రూట్మెంట్లు, యుద్ధం వస్తుంది, సైనికులు కావాలి, దీనికి సైనికులు కావాలంటే ఎలిజిబిలిటీ ఏంది? వాళ్ళట ఇక్ష్వాకు వంశస్థులన్నా లేకపోతే భరత వంశస్థులన్నా కావన్నట. వాళ్ళు అయితేనే వాళ్ళు ఇప్పుడు ఈయన మీద దాడి జరిగింది కూడా ఎందుకంటే, మీ గుడికి క్షాత్రం ఉన్న వాళ్ళు, క్షత్రియ గోత్రాలు ఉన్న వాళ్ళు ఎంతమంది వస్తున్నారో నీకు తెలుసా అని ఎందుకు అడిగిండి ఆ వీడియో లోపట. ఆ వచ్చిన వాళ్ళ లోపల వాళ్ళని కొంతమందిని గుర్తించి ఇటు సైనికులుగా పంపించు. ఎలిజిబిలిటీ 20 సంవత్సరాల వయసు, దాని తర్వాత నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, 20 సంవత్సరాల వయసు, 20,000 జీతము, కొంచెం శ్లోకాల మీద వాటి మీద కొద్దిగా ఒక పట్టు ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ. మెయిన్ ఎలిజిబిలిటీ ఏంది అందులో మెన్షన్ చేయలేదు, కానీ ఒక వీడియోలోనే చెప్పిండ్రు వాళ్ళు. మెయిన్ ఎలిజిబిలిటీ ఏంది? భరత ఇక్ష్వాకు వంశస్థులు మాత్రమే కావాలి. వాటిని ఎవరు గుర్తుంచుతారు మరి? నేను పోయి నేను ఈ గోత్రం ఏంటి అని అడిగితే మీరు చెప్పరు కదా. అదే గుడికి పోయి అయ్యగారు అడిగితే గోత్రం చెప్తాం మనం. గోత్రం చెప్తే అప్పుడు ఈ క్షాత్రం ఉన్నటువంటి క్షత్రియులు ఎవరు అనేది వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు. సో నువ్వు ఫలానా గోత్రం, నీది క్షత్రియ గోత్రం కాబట్టి నువ్వు ఫలానా రామరాజ్యం అనేటటువంటి సంస్థలో జాయిన్ అయితే వాళ్ళు తల్వార్ ఇస్తారో, ఆ తల్వార్ పట్టుకొని ఇక కలియుగాంతం వరకు అందరిని నరుక్కుంటావో టపా అని చెప్పి వాళ్ళు చెప్పాలన్నట్టు. నీకు చెప్పలేదు కాబట్టి పాపం రంగరాజన్ గారి మీద దాడి చేసిర్రు. ఇది కథ. ఈ గోత్రాలు కూడా కొన్ని ఇప్పుడు గౌడ్స్ ఉంటే మెయిన్గా కౌండిన్య గోత్రం, గౌడ్స్ ఏ గౌడ్స్కైనా కూడా మ్యాక్సిమం ఇంకొకటి ఏదన్నా చేంజ్ ఉండొచ్చు, 1-2. కౌండిన్య గోత్రం మాత్రం మ్యాక్సిమం ఉంటుంది. దాని తర్వాత కొంతమంది శాలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మార్కండేయ గోత్రం అనుకుంటా, ఆ నామం ఎక్కువ మ్యాక్సిమం ఉంటుంది. మిగతా కూడా ఉంటాయి తక్కువ. గొట్టె ముక్కలు అని ఉంటుంది, అది రెడ్డిస్కు ఉంటుంది, తర్వాత శాలలో కూడా ఉంటుంది. దాని తర్వాత ఇంకొంతమందికి పాలకాయ గోత్రం ఉంటుంది. ఈ పాలకాయ గోత్రం ఎవరికి తెలుసా? ఖచ్చితంగా శూద్రులకు, మెయిన్గా ఎస్సీలకు. పాలకాయ గోత్రమే. దాన్ని మించిగా ఇంకొకటి పాలకాయ గోత్రం అవుతాడు, ఆ పక్కకు రామాటాడు. నేను కళ్ళారా చూసిన అప్పట్లో. పాలకాయ అంటే ఒక పూర్తి వర్గానికి ఒకటే గోత్రం, పాలకాయ గోత్రం. కులం అడగకుండా గోత్రం అడిగితే వీళ్ళు ఫలానా అని చెప్పి అయ్యగారు కూడా అర్థమవుతాయి అన్నట్టుగా అట్లా.